గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏలూరులో విద్యార్థులు రెచ్చిపోయారు. ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ దాంట్లో చిన్న గొడవ జరిగితే ఏకంగా 10 మంది కలిసి ఇరు వర్గాలుగా విభజన జరిగిపోయి పిచ్చిగా కొట్టేసుకున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూడండి మీరు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఎదుట విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఇప్పుడు ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫ్రీ ఫైర్ గేమ్ కారణంగా ఒక వివాదం రాజుకుని తెలుస్తోంది. ఆ వివాదం కాస్త చూడండి, 10 మంది ఇరు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకుంటున్నారు. ప్రాణాలపైన అక్కడ ఆశ్చర్యమేం లేదు. అంతలా ఒకరిపై ఒకరు దాడి చేసుకు చూడండి, ఒక్కరినేసి 2-4 కలిసి కొడుతున్నారంటే అక్కడ ప్రాణాలపైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత ఆగ్రహంతో ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? ఒక ఆన్లైన్ గేమ్ జరిగినటువంటి ఆ వివాదమే ఇంతవరకు దారితీసినట్టు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో కొట్టుకోవడము, కర్రలతో కొట్టుకోవడము, ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. ప్రెజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బహుశా వారిపైన కేసులు కూడా అయి ఉంటాయి. వారి తల్లిదండ్రులు కూడా వారు మందలించి ఉంటారు. సో పిల్లలు కాస్త గేమ్స్ ఆడుకుంటున్నారులే, చిన్నవే కదా అని తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు వదిలేస్తూ ఉంటారు. కానీ ఆ గేమ్సే ఆన్లైన్ బెట్టింగ్లకు దారితీస్తున్నాయి. ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. ఈ రకమైన వివాదాలకు కూడా దారితీస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి అక్కడ ఏం జరిగింది మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణికుమార్ అందుబాటులో ఉన్నారు, మా ప్రతినిధి. మణికుమార్, ఏం జరిగింది? ఫ్రీ ఫైర్ గేమ్ వివాదం, అసలు ఆ వివాదం ఏంటి? ఏదో ఆన్లైన్ గేమ్, బయట ఎందుకు గొడవ పడుతున్నారు? ఇంత పెద్ద గొడవ గల కారణం ఏంటి? ఏమో మరి మనకి చూడొచ్చు, ఏలూరు నగరానికి సంబంధించి అక్కడ ఏలూరు ఫైర్ స్టేషన్ సంబంధించి చుట్టుపక్కల ఎక్కువ శాతం కాలేజీలు ఉంటాయి. ఆ ప్రాంతం నిత్యం ఏదో ఒక విద్యార్థుల మధ్య ఘర్షణ జరుగుతుంది. తాజాగా నిన్న కూడా ఒక ఘర్షణ చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య ఫ్రీ ఫైర్ గేమ్ కి సంబంధించి వివాదం జరగడంతో ఒకరి మీద ఒకరు కొట్టుకున్న ఘటన మనం చూసాము. ఒకసారి విజువల్స్ తో కూడా చూసాం మనము. ఏ విధంగా విద్యార్థులు ఒకరి మీద ఒకరు దాడి చేస్తున్నారనే విషయం. నిన్న జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్లో ఈ ఘటన జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కువ శాతం ఏలూరు నగరానికి సంబంధించిన కాలేజీలు బస్సులన్నీ కూడా అక్కడికి వస్తుంటాయి. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజీలు ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ బస్సులు ఎక్కి తమ ఇంటి ఇళ్లకు వెళ్తూ ఉంటారు. అయితే ఆ ప్రాంతం నిత్యం ఎప్పుడు కూడా విద్యార్థులు రద్దీ ఉంటుంది. అయితే ఆ ప్రాంతంలోనే నిన్న ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. కేవలం అంటే ఫ్రీ ఫైర్ గేమ్ కి సంబంధించి వివాదం చోటు చేసుకోవడంతో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరి మీద ఒకరు దాడులు చేస్తున్నారు. గుంపులుగా ఏర్పడి ఒకరి మీద ఒకరు దాడులు చేస్తున్న ఆ విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. నిత్యం ఏలూరు నగరానికి సంబంధించి ఆ ప్రాంతం ఏదైతే ఫైర్ స్టేషన్ ఆ ప్రాంతంలో ఎక్కువ శాతం ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక కారణంతో విద్యార్థులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్న ఘటనను మనం చూస్తున్నాం. నిన్న కూడా జరిగిన ఘటన అటువంటిదే. మొత్తం దాదాపు 10 సంఖ్యలో విద్యార్థులు 2 గ్రూపులుగా విడిపోయి ఫ్రీ ఫైర్ గేమ్ సంబంధించి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికీ ఏలూరు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ పోలీసులు ఎక్కువ గస్తీ కాస్తూ ఉంటారు. అక్కడ ట్రాఫిక్ సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ లేదా ఆకతాయిలు ఎవరైనా సరే స్టూడెంట్స్ ఇబ్బంది పెడుతున్న దాని మీద అంతా కూడా పోలీసులు అభయ టీం లాంటి టీమ్స్ కూడా ఏర్పాటు చేసి ఎంత గస్తీ కాస్తున్నప్పుడు కూడా ఇట్లాంటి ఘటనలు జరగడం బాధాకరం అని చెప్పాలి. చూడాలంటే దీని మీద ఇప్పటికే పోలీసులు అటు ఆ విద్యార్థులు ఇరు వర్గాల విద్యార్థులను పిలిపించి తల్లిదండ్రుల సమస్యలను కౌన్సిలింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. చూడాలంటే ఏలూరు నగరంలో ఇట్లాంటి ఘటనలకు ఎప్పుడు స్వచ్ఛ పలుకుతారనేది పోలీసులు కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకున్న స్థానికులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మణికుమార్. సో మొత్తం మీద ఒక ఆన్లైన్ గేమ్ కాస్త ఇరు వర్గాల మధ్య గొడవను రాచేసింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. సో నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకున్న తల్లిదండ్రులందరికీ కూడా, సో మీ పిల్లవాడు ఫోన్ ఇస్తే ఊరుకుంటాడని, చిన్న పిల్లల వాళ్ళకి తినకపోతే ఫోన్ ఇస్తే ఆ వీడియోస్ చూస్తూ తింటాడని చెప్పి కానీ, లేకపోతే పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఫోన్ కావాలంటున్నాడు, అందరు గేమ్స్ ఆడుతున్నారు, నాకు కూడా ఫోన్ కావాలని చెప్పి అడుగుతున్నాడని చెప్పి ఫోన్ ఇవ్వడం కానివ్వండి, కొంత వయసు మీదకి వచ్చిన తర్వాత ఫోన్ ఇవ్వడం కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ రకరకాలుగా అటువంటి కారణానికి ఫోన్స్ ఇవ్వడం కానివ్వండి, ఇలా మీ ఫోన్ అనేది ఎంత ప్రభావకరం అర్థం చేసుకోండి. చిన్న పిల్లలకి ఫోన్ ఇవ్వడం కారణంగా వారికి డెఫినెట్గా రేడియేషన్, అంటే టెక్నికల్గా అయితే రేడియేషన్ సోకే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపుగా ఈ ఫోన్స్ అలవాటు పడిపోయి రాను వాళ్ళు కనుచూపు కోల్పోతున్న పరిస్థితి. కొంత పెద్దవాళ్ళైన తర్వాత ఫోన్స్ ఇస్తే మనకి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, లేకుంటే బెట్టింగ్ యాప్స్ అని రకరకాలుగా వివాదాలు పడడం, లేకుంటే తోటి విద్యార్థులతోని అమ్మాయిలైతే అబ్బాయిలతో, అబ్బాయిలైతే అమ్మాయిలతో చాటింగ్ లాంటివి చేయడం, మరి పెద్ద దారుణానికి దారితీయడం. ఇప్పుడు ఏకంగా ఆన్లైన్ గేమ్స్ పేరిట అందరూ కూడా చూస్తుంటే పెద్దవాళ్ళనే కనబడుతున్నారు. బహుశా ఇంటర్మీడియట్ డిగ్రీ ఏజ్ అయి ఉంటుంది అనుకుంటా. ఒక గేమ్, ఆన్లైన్ గేమ్ కాస్త
ఇక్కడికి దారితీసింది. చూడండి ఫోన్ అనేది ఎంత ప్రమాదకరం అనేది. అలా అని చెప్పి ఫోన్ ఇవ్వద్దు, మొత్తానికే ఫోన్ ద్వారా చాలా ప్రమాదం జరుగుతుందని చెప్పాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెట్టండి. వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటున్నారా, ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారా, అది ఎంతటి ప్రమాదానికి దారితీస్తుంది, లేదంటే చిన్న వివాదాలు ఇవరకు దారితీస్తున్నాయి. ఇది కేవలం ఒక చిన్న గొడవగా మనం పరిగణించకూడదు. ఆకతాయిలు చూడండి అక్కడ విచక్షణరహితంగా బలం ఉన్నంత ఆ చేతితో పిడిగుద్దులు గురుతున్నారంటే అది తగలరాని చోట కనుక తగిలితే అక్కడ ప్రాణాలే పోయే పరిస్థితి. సో ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. సో ఒక చిన్న ఆన్లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ గేమ్లో రాజుకున్నటువంటి ఆ వివాదం కాస్త ఇరు వర్గాల మధ్య దాడికి దారితీసింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారిపైన కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. సో ఈ వీడియో చూసిన తర్వాత నిజంగానే అంతటి పరిస్థితి ఉంటుందా? ఫ్రీ ఫైర్ గేమ్ ఇంత దారుణానికి దారితీస్తుందా? నిజంగానే మీరు కూడా గేమ్స్ అడిక్ట్ అయ్యి ఉంటే కనుక కొంత వాటి నుంచి మానుకోండి. అట్ ది సేమ్ టైం మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఫ్రీ ఫైర్ గేమ్స్ కొన్ని సందర్భాల్లో నిజంగానే మంచి మిత్రుల మధ్య, ఇటువంటి గేమ్స్ అనేది మంచి మిత్రుల మధ్య లేదంటే అన్నదమ్ముల మధ్య కూడా చిచ్చు రాజుకోండి. ఎందుకంటే దాంట్లో బహుశా నాకు తెలిసి పబ్జీ లాంటి గేమ్స్ ఉండేది. ఆ పబ్జీ అనేది బ్యాన్ అయిన తర్వాత ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ వచ్చాయి. దాంట్లో కాయిన్స్ వస్తూ ఉంటాయి, లేదంటే నన్ను డిఫెండ్ చేయాలి, రకరకాలుగా కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉంటుంటాయి. అటువంటి వాటికి సపోర్ట్ చేయకపోతే నా ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేయలేదు అనే పైన గొడవ పడే అవకాశం ఉంది. నా ఫ్రెండ్ నాన్న నాకు సపోర్ట్ చేయలేదు, తమ్ముడు సపోర్ట్ చేయలేదు, అన్నదమ్ముల మధ్య కూడా పంచాయతీలు పెట్టిస్తోంది. సో ఈ గేమ్ ద్వారా ఏమీ రాదు, కానీ అనవసరంగా గొడవ పడిపోయి ఈ రకంగా దెబ్బల పాలైపోయి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఉత్తగా అవమానాలు పడడం తప్ప ఏమి ఊరగదు. సో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. మితిమీరిపోతే ఏదైనా కూడా విషయమే. సో ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో పైన. ఏమో మరి ఏమో మరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.